స్పందించడం లేట్ అయింది. సో నేను మొన్న కూడా మాట్లాడాను. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు కొత్తగా కాదు. రామాయణాన్ని 300 రకాల రామాయణాలు ఉన్నాయి దేశంలో. దీని మీద ఏకే రామానుజన్ బుక్ కూడా రాశాడు. సో రామాయణాలు ఒక రామాయణం లేదు నిజానికి. జైన రామాయణం ఉంది, తాయ్ రామాయణం ఉంది, కంబ రామాయణం ఉంది, మొల్ల రామాయణం ఉంది. ఇలాగా చాలా రామాయణాలు ఉన్నాయి. అట్లాగే ఓవరాల్ ట్రెడిషన్ కాబట్టి మంది నిజానికి ఒక టెక్స్ట్ ని ఆర్గనైజ్ చేయడం అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక టెక్స్ట్ ఫామ్ అనేది వచ్చింది అనేది వెల్చర్ నారాయణరావు లాంటి వాళ్ళు డీటెయిల్ గా పరిశోధించి చెప్పారు. టెక్స్ట్ అనేది మనకి ఉండదన్నమాట, మనకి ఓవరాల్ ట్రెడిషన్. అయితే ఇదేమైందంటే ఈ మధ్య కాలంలో బీజేపీ వచ్చినాక ముఖ్యంగా హిందూ మతంలో ఉండే విభిన్న పక్కన పెట్టేసి దాన్ని మోనోలిథిక్ మతం లాగా క్రియేట్ చేసి దీనికి ఒక దేవుడు, ఒక పుస్తకం, ఒక వ్యవహారం అన్నట్టుగా రాముణ్ణి మాత్రమే. నిజానికి 3 దేవతలు ఉన్నారు. మూల మనకి ఎక్కడ పోయి అడుగు పెట్టినా అక్కడ ఒక దేవుడో ఉంటాడు. సో తల్లి దేవతలు అంటారు, మదర్ గాడెసెస్ అనేవాళ్ళు ఏన్షియంట్. మనకి సింధు నాగరికత కాలం నుంచి కూడా మదర్ గాడెసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీని మీద విస్తృతమైన రీసెర్చ్ జరిగింది. హిందూ మతం అంత వైవిధ్యమైన మతం ఇంకా ప్రపంచం లేదు. దాన్ని వీళ్ళు ఏకీకృతంగా మార్చేసి దీని చుట్టూ ఎవరు దీన్ని విమర్శించినా వాళ్ళని ద్రోహులుగా ముద్ర వేసి హిందూ ద్రోహులుగా చేసేస్తున్నారు. నిజానికి హిందూ మతంలో ఉండే బలమే హిందూ మతాన్ని విమర్శించే వాళ్ళు కూడా హిందూ మతంలోనే ఉంటారు. మనకి ఎప్పుడో చారువాకల ట్రెడిషన్ ఉంది, అనేక చర్చలు జరుగుతాయి. మన ఉపనిషత్తులు అంటేనే అర్థమే చర్చలు అన్నమాట. మొత్తం ఉపనిషత్తులంతా కూడా అన్నిటినీ శోధించి సత్యాన్ని కనుక్కోవడమే ఉపనిషత్తుల సారాంశం. బ్రహ్మం అంటే ఏంటి, అసలు బ్రహ్మం ఉందా లేదా, ఇవన్నీ చర్చలు జరిగాయి. సో దాన్ని వదిలేసి అసలు భిన్నమైన అభిప్రాయం మాట్లాడితేనే నేరస్తులాగా కేసులు పెట్టేయడం అనేది జరుగుతుంది. మనం పురాణాల మీద కూడా విపరీతమైన జోకులు వేసుకుంటాము. కృష్ణుడిని నల్ల కృష్ణుడు లాగా సినిమా తీసినారు. ఆ మధ్య బ్లాక్ నీగ్రో కృష్ణుడు ఉంటారు, ఆఫ్రికన్ కృష్ణుడు. ఇవన్నీ చేశారు. మనం జోకులు వేసుకుంటాం. కృష్ణుడి మీద బోల్డ్ జోకులు ఉన్నాయి, రాముడి మీద జోకులు ఉన్నాయి. అందరి మీద దేవుళ్ళ మీద జోకులు లేకుండా ఏమీ లేదు, అందరి మీద జోకులు వేసుకుంటున్నాం. సో కానీ ఈ మధ్య ఏమైంది, బీజేపీ వచ్చినాక ముఖ్యంగా అంతకుముందు రామాయణ విశ్వటం రాసింది రంగనాయకమ్మ, దాంట్లో అయితే ఇంకా ఏకపడేసింది మొత్తం. ఆ తర్వాత భారతం మీద రాసింది, భారతాన్ని కూడా ఈ వాక్యం ఏకుంటా వెళ్ళింది. సో హేతువాదులు చేసే పనేది. ఎందుకంటే నేను కూడా ఒక ఇంటర్మీడియట్ చదివేటప్పుడు హేతువాద సంఘంలో ఉన్నాను. మా పని ఏంటంటే వచ్చినోడిని నువ్వు దేవుడిని నమ్ముతావు అని అడగడం, నమ్ముతానంటే ఇంకా వాడు అయిపోయాడు అనమాట. అలాగా చేసేవాళ్ళం. తర్వాత దాని నుంచి బయటకు వచ్చాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రకాష్ రాజ్ ఏం చెప్పాడు, అది ఆర్ట్ అండ్ ఇట్స్ రిలీజియన్స్ అనే ఒక టాపిక్ ఎక్కడ కేరళ లిటరరీ ఫెస్టివల్లో. ఆ కాంటెక్స్ట్ లో ఆయన సరదాగా దాన్ని మోడర్న్ దీనికి అప్లై చేసి ఒకటి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే నార్త్ సౌత్ డివిజన్ జరుగుతూ ఉంది, నార్త్ ఇండియా డామినేషన్ సౌత్ మీద జరుగుతుంది. డీలిమిటేషన్ బిల్లు పెట్టారు పార్లమెంట్ లో. అంటే డీలిమిటేషన్ బిల్లు కానీ ఓకే అయిపోతే నార్త్ ఇండియా అనే డెసిషన్ తీసుకుంటుంది. మనమేమో డబ్బులు, ఈ దేశ ఎకనామీకి మా సౌత్ ఇండియా డబ్బులు ఇవ్వాలి, ఈ దేశ ఎకనామీకి సౌత్ ఇండియా పనులు వాళ్ళ నార్త్ ఇండియా వాళ్ళకంతా మనమే పనులు చూపించాలి, డెవలప్మెంట్ మనం చేయాలి. వాళ్ళు మాత్రం డెసిషన్లు వాళ్ళు తీసుకుంటారు. మనం ఎలా ఉండాలి, ఫండ్స్ కేంద్రం నుంచి ఫండ్స్ ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ నార్త్ ఇండియన్ డెసిషన్ తీసుకుంటారు. అట్లాగే జనాభా కంట్రోల్ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం, నార్త్ ఇండియన్స్ చేయట్లేదు. సో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకించే ఒక ట్రెండ్ సౌత్ ఇండియాలో ఉంది. అట్లాగే హిందీ ఇంపోజిషన్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతుంది. కర్ణాటక, తమిళనాడు మనం పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ కర్ణాటక, తమిళనాడులో హిందీ ఇంపోజిషన్ కి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు వస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడాడు. పైగా ఎలక్షన్లు జరుగుతున్నాయి. సో బీజేపీ సౌత్ ఇండియాలో చేయడానికి, పాగా వేయడానికి రకరకాల ఎత్తులు చేస్తుంది. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో ప్రకాష్ రాజు ప్లాన్డ్ గానే ఒక నెరేటివ్ ని బిల్డ్ చేసి ఈ నెరేటివ్ ని పురాణాలకి తీసుకెళ్లి, రామాయణంలోకి తీసుకెళ్లి, రాముడు, లక్ష్మణుడు, సీత సౌత్ ఇండియాకి వచ్చారు. వీళ్ళు నార్త్ ఇండియా మైగ్రెంట్స్, వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు. వచ్చి ఇక్కడ రావణాసురుడేమో ఇక్కడ ట్రైబల్, వీళ్ళ ఫారెస్ట్లోకి వచ్చి పళ్ళు కోయడానికి ట్రై చేస్తే లక్ష్మణుడిని లక్కీ అని పిలుస్తాడు. ఇవన్నీ కూడా మోడర్న్ దీంట్లో పిలిచాడు ఆయన. ఆయనకి వాళ్ళని అవమానించాలనేది కాదు కాంటెక్స్ట్. ఇప్పుడున్న ప్రజెంట్ కాంటెక్స్ట్ ని రిప్రజెంటేట్ చేసే విధంగా ఆయన మాట్లాడాడు. ఇది అర్థం చేసుకోకుండా ఆయన హిందూ మతాన్ని
అవమానించాలని ఏం బయలుదేరలేదు ఆయన. సో ఆయన ఎక్కడ హిందూ మతాన్ని కించపరచడం, హిందువులు మీద జోకులు వేయడం అవన్నీ చేయలేదు ఆయన. ఆయన ఒక సీరియస్ పొలిటికల్ కాంటెక్స్ట్లో ఇది మాట్లాడాడు.